The topic is write the pressure points and preventive measures of pressure source ulcers. టాపిక్ ఏంది? ప్రెషర్ పాయింట్స్ అంటాం, లేదా ప్రెషర్ సోర్స్ అంటాం, లేదా ప్రెషర్ అల్సర్స్ అంటాం, లేదా బెడ్ సోర్స్ అంటాం. తెలుగులో రాపిడి పుళ్ళు అంటారు అన్నమాట. సో హౌ టు ప్రివెంట్, వీటిని మనము ఎలా నివారించాలి? ప్రివెన్షన్ ఆఫ్ ప్రెషర్ సోర్స్. Identification of patients who are particularly prone to development of pressure source. సో ఇక్కడ ప్రెషర్ సోర్స్కి ఎక్కువ ఆస్కారం ఉండేటువంటి పేషెంట్ను మనము గుర్తించాలి. అంటే ఎవరు వీళ్ళు ఎక్కువగా అంటే ఎవరైతే ఎక్కువ చాలా రోజుల పాటు ఒకే పొజిషన్లో బెడ్ పైన పడుకుని పోయి ఉంటారు అన్నమాట. పక్షవాతం వచ్చిన వాళ్ళు కావచ్చు, ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కావచ్చు, ఓల్డ్ పీపుల్ కావచ్చు, అట్లా, లేదా అన్కాన్షియస్ పేషెంట్స్ కావచ్చు. Daily examination of the decubitus prone patients for redness and discoloration. ప్రతిరోజు కూడా పేషెంట్కి శరీరం అంతా చెకప్ చేయాలి. ఎక్కడన్నా రెడ్నెస్ ఉందా లేదంటే డిస్కలరేషన్ అయినా చూసుకోవాలన్నమాట. కీప్ ద పేషెంట్ క్లీన్ అండ్ డ్రై. పేషెంట్ని క్లీన్గా ఉంచాలి, సేమ్ టైం డ్రై, పొడిగా ఉంచాలన్నమాట, తడిగా ఉంచకూడదు. చేంజ్ ద పొజిషన్ ఆఫ్ ది పేషెంట్ ఫర్ ఎవ్రీ 2 hours so that another body surface bears the weight. పేషెంట్ని ప్రతి 2 hours ఒకసారి మారుస్తుంటే ఏమవుతుంది, బాడీలో వేరే ఇతర ప్లేస్లలో కూడా బాడీ వెయిట్ పడే అవకాశం ఉంటుందన్నమాట. యూజ్ ఏ బెడ్ క్రాడిల్ టు టేక్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ది బెడ్ లైన్ ఆఫ్ ది పేషెంట్ సో యాజ్ టు ఎనేబుల్ హిమ్ టు మూవ్ ఇన్ ద బెడ్ విత్ కేర్ అన్నమాట. ఇక్కడ బెడ్ క్రాడిల్ అంటే ఏంది? బెడ్ చుట్టూ క్రడల్ అంటే సైడ్స్కి ఇట్లా పడిపోకుండా ఉంటాయన్నమాట, పొడవుగా ఎత్తుగా ఉంటాయి, అవి ఉంచాలి ఇక్కడ. కీప్ ద పేషెంట్ స్కిన్ వెల్ lubricated by using powder. స్కిన్ షుడ్ బి lubricated అంటే ఇక్కడ ఎటువంటి తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఎట్లా? యూజింగ్ ఏ పౌడర్. Protect the damaged skin which can further be irritated and macerated by urine, feces, sweat, etc. ఎక్కడైనా డ్యామేజ్ స్కిన్ ఉంటే కనుక, స్కిన్ చెడింది, ఆ దాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి. లేకపోతే ఏమవుతుంది, దానికి ఫర్దర్ మళ్ళీ యూరిన్ ద్వారా కానీ, ఫీసెస్ ద్వారా కానీ, స్వెట్ ద్వారా కానీ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నమాట. Provide the patient with adequate fluids and with a nourishing diet that is high in protein and vitamins. సో పేషెంట్కి ఆహారంలో ఎట్టుండాలి అంటే ఎక్కువ ద్రవ పదార్థాలు, అట్ సేమ్ టైం ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని బాగా ఇవ్వాలన్నమాట. అటెండ్ టు ది ప్రెషర్ పాయింట్స్ యాజ్ ఆఫెన్ యాజ్ నెసరీ టు స్టిమ్యులేట్ సర్క్యులేషన్. సో ప్రెషర్ పాయింట్స్ అనే ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని తరచుగా చూస్తుంటే ఏమవుతుంది, తరచుగా మారుస్తుంటే ఏమవుతుంది, దాంట్లో సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట. పేషెంట్స్ హూ ఆర్ లయబుల్ టు బెడ్ సోర్స్ మస్ట్ హ్యావ్ దర్ బ్యాక్ ట్రీటెడ్ 2 hourly ఆర్ మోర్ ఆఫెన్. ఎక్కువకైతే ఎక్కువగా ఈ రాపిడ్ పుండ్లు వచ్చే అవకాశం ఉందో వారిని ఏం చేయాలి, ముఖ్యంగా వాళ్ళ బ్యాక్ని, వీపుని ట్రీట్ చేస్తున్నాను. ఎంతసేపు? 2 hours ఒకసారి చేస్తూ ఉండండి. ద బ్యాక్ ఈజ్ వాష్డ్ విత్ సోప్ అండ్ వాటర్, వామ్ వాటర్, డ్రైడ్ అండ్ మసాజ్డ్ విత్ పౌడర్. సో బ్యాక్ ఇప్పుడు సోప్ అండ్ వామ్ వాటర్తో క్లీన్ చేసి దాన్ని మనము పౌడర్తో డ్రై చేసేస్తాం. అవాయిడ్ యూజింగ్ ఎక్సెస్ ఆల్కహాల్ ఫర్ బ్యాక్ రబ్ బికాజ్ ఇట్ డ్రై స్కిన్ అండ్ కాజెస్ టిష్యూ డ్యామేజ్. బ్యాక్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ ఆల్కహాల్ వాడి క్లీన్ చేయకండి. దానివల్ల ఏమవుతుంది, ఆల్కహాల్ వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది, ఈజీగా టిష్యూ డ్యామేజ్ కావచ్చు. అటెండింగ్ టు ద బ్యాక్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ బట్ షుడ్ ఇంక్లూడ్ ప్రెషర్ ఏరియాస్ అట్ ద ఇలియాక్ క్రెస్ట్స్, యాంకిల్స్, హీల్స్, ఎల్బోస్ అండ్ ప్రెషర్ పాయింట్స్. ఇక్కడ ప్రెషర్ ఏరియాస్ ఉండే ప్లేసెస్లో కూడా బాగా మనం జాగ్రత్తగా గమనిస్తుండాలన్నమాట. ఎక్కడెక్కడ అంటే ఇలియాక్ క్రెస్ట్ అంటాం, అంటే ఇది ఈ ప్లేస్ ఉంది మనం ఇలియాక్ క్రెస్ట్ అంటాం, ఈ ఎముకని ఆ ప్లేస్లో. లేకపోతే
ఇంకిక్కడ హీల్స్ పాదాల దగ్గర, ఎల్బోస్ మోచేతి దగ్గర జాగ్రత్తగా మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. ప్రొవైడ్ ఎ స్మూత్, ఫర్మ్ అండ్ wrinkle ఫ్రీ బెడ్ ఆన్ విచ్ ది పేషెంట్ కెన్ టేక్ రెస్ట్. పేషెంట్కి ఎలాంటి బెడ్ వాడాలి అంటే స్మూత్గా ఉండాలి, ఫర్మ్ అంటే కదలకూడదు అక్కడిక్కడ, అండ్ wrinkle ఫ్రీ ఎటువంటి ఫోల్డ్స్ లేకుండా ఉన్నటువంటి బెడ్ని పేషెంట్కి మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. యూజ్ స్పెషల్ మ్యాట్రసెస్ అండ్ బెడ్స్ టు డిక్రీజ్ ద ప్రెషర్ ఆన్ ది బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ ప్రెషర్ని తగ్గించడానికి కొన్ని ప్రత్యేకమైన మ్యాట్రసెస్ ఉంటాయి, బెడ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఎయిర్ మ్యాట్రస్ అంటాం, లేదా వాటర్ మ్యాట్రస్ అంటాం. బెడ్ అంటే ఎటువంటిదంటే గాలితో ఉన్నటువంటి బెడ్, వాటర్ బెడ్ అంటాం దాని వాళ్ళనమాట. సో మనం ప్రివెంట్ చేయడానికి ఈ ప్రెషర్ సోర్స్ని ఈ పొజిషన్స్ అనమాట. ఎడమవైపు పడుకోవడం, లెఫ్ట్ లాటరల్ అంటాం, ఇలా పడుకోవడం, లేకపోతే బోర్లా పడుకోవడం, ఇట్లా అన్నమాట. యూజ్ ద కంఫర్ట్ డివైస్ టు టేక్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద ప్రెషర్ పాయింట్స్. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ దగ్గర ప్రెషర్ రాకుండా ఉండడానికి ఆ ప్రాంతం అనేసి మనము ఏదైనా ఉంచాలన్నమాట. ఉదాహరణకి ఎయిర్ కుషన్స్, దిండ్లు, గాలితో ఉన్నటువంటి దిండు కావచ్చు, కాటన్ ఉండలు కావచ్చు, అక్కడ పెట్టాలన్నమాట. చేంజ్ ద లెనిన్స్ యాజ్ సూన్ యాజ్ దే బికమ్ వెట్. ద బ్యాక్ అండ్ బటక్స్ ఆల్సో మస్ట్ బి వాష్డ్, dried and rubbed with powder after each urination and defecation. సో ఎప్పుడైతే లెనిన్స్ క్లాత్ అనేది తడిగా అయిపోతుందో అప్పటికప్పుడే వాటిని మార్చేసేయాలి. తర్వాత బ్యాగ్ కానివ్వండి, బటక్స్ అంటే పిరుదులు, వాటిని కానివ్వండి వాష్ చేసి డ్రైగా తుడిచేసి పౌడర్ని అప్లై చేయాలి. టీచ్ ద పేషెంట్స్ అండ్ రిలేటివ్స్ అబౌట్ ద హైజీనిక్ కేర్ ఆఫ్ స్కిన్ అండ్ ప్రెషర్ పాయింట్స్. టీచర్స్ కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్కి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఏంది స్కిన్ యొక్క కేర్ ఎలా తీసుకోవాలి, అట్ సేమ్ టైం ప్రెషర్ పాయింట్స్ యొక్క కేర్ ఎలా తీసుకోవాలి చెప్పాలి వాళ్ళకి. పొజిషన్ చేంజింగ్. ఫ్రీక్వెంట్ పొజిషన్ చేంజింగ్ ఇస్ నీడెడ్ ఫర్ దోస్ హూ ఆర్ బెడ్రిడెన్ టు ప్రివెంట్ ప్రెషర్ అల్సర్స్, ఫుట్ డ్రాప్ ఎక్సెట్రా. ముఖ్యంగా ఎవరైతే పేషెంట్ మీద పడుకుండిపోయినారో, వాళ్ళు కదలలేకపోతుండ్రు, ఉదాహరణకి ప్రాసెస్ కావచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ కావచ్చు, లేకపోతే అన్కాన్షియస్ పేషెంట్ కావచ్చు, అటువంటి వారిని ఏం చేయాలి మనము తరచుగా పొజిషన్ మారుస్తున్నాం అన్నమాట. ఎట్లా? అట్లీస్ట్ ఎవ్రీ 2 hours. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇట్ ఇంప్రూవ్స్ ది సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. This was the bed making, pressure source prevention.